హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు సీరియల్‌లో శైలు వాళ్ళ ఫ్రెండ్ కీర్తి స్కూటీ చుట్టూ తిరిగి ఏదైనా డ్యామేజ్ అయిందా అని చూసి షాక్ అయితది. అప్పుడు శైలు, "ఏంటే షాక్ అయ్యావు? బండి బాగా డ్రైవ్ చేశానా? చిన్న గీత గూడా పడలేదు చూసావా? మామూలుగా ఉండదు మనతో. శైలు, స్టైలిష్ శైలు ఇక్కడ." అని అంటూ ఉంటే కీర్తి, "ముందు ఇక్కడ చూడు" అని చూపిస్తది. శైలు చూస్తూ, "ఏముంది? చిన్న గీతే కదే. అయినా నిజంగా నువ్వు చాలా లక్కీ తెలుసా? నేనింకా పెద్ద గీత పడిందేమో అనుకున్నాను." అనగానే కీర్తి, "అనుకుంటావే ఎందుకనుకోవు? అసలు నీకు బండిచ్చినందుకు నా చెప్పుతో నేను కొట్టుకోవాలి. ఇప్పుడు వాడు నన్ను చంపేస్తాడే." "ఎవరు?" అని శైలు అడుగుతది. "ఇంకెవరు మా అన్నయ్య. ఇప్పుడేం చేయాలో నాకేం అర్థం గావట్లేదు." అనగానే శైలు, "ఇలాంటప్పుడే మనం ప్రశాంతంగా ఆలోచించాలి." అని అంటూ ఉంటే వాళ్ళ ఫ్రెండ్, "ప్రాబ్లమ్ పక్కోడైనప్పుడు ప్రతి ఓడు ఫిలాసఫీ ఇచ్చినట్టు నీకేంటి గీత పెట్టావు సైలెంట్‌గా ఉన్నావు" అనంటది. అప్పుడు శైలు, "ఇప్పుడేంటి నీ ప్రాబ్లమ్? స్కూటీ మీద ఆ స్క్రాచ్ ఉండగూడదు అంతేగా? దాన్ని ఎలా పోగొడతామే?" అని కీర్తి అడుగుతది. శైలు కాసేపు ఆలోచించి, "ఆగు" అని చెప్పి బ్యాగ్‌లో నుండి నెయిల్ పాలిష్ తీసి దానికి పెడతది. కీర్తి, స్క్రాచ్ పోయింది" అనగానే శైలు, "హా! నీ ప్రాబ్లమ్ గూడా పోయింది" అనంటది. అప్పుడు కీర్తి, "కానీ ఆ నెయిల్ పాలిష్ పోతే?" అనగానే శైలు, "అది పోయినప్పుడు చూసుకోవచ్చు. ముందు ఇంటికెళ్దాం పదా" అని డ్రైవ్ చేయబోతది. "అమ్మో! వద్దులే నువ్వే డ్రైవింగ్ చెయి" అనంటది. ఇద్దరు కలిసి వెళ్ళిపోతారు. ఇటు కన్నా ఇంటి బయట నిలబడి ఫోన్ చూస్తా ఉంటాడు. చక్రి ఏమో కవర్ పట్టుకొని వస్తా ఉంటాడు. చక్రిని చూసి, "అన్నయ్య, నా కోసం ఏం తెచ్చావు?" అని అడుగుతా ఉంటే చక్రి, "నీ కోసం నేను తర్వాత ఏదైనా తెస్తాను లేరా." "ఇదెవరికి?" అని కన్నా అడుగుతాడు. చక్రి సిగ్గుపడుతూ, "మీ మీ మీ వదినకి" అనగానే కన్నా, "దానికి 3 మీలెందుకు? వదిన దగ్గరికెళ్ళి మీకే అని చెప్పడానికి. ఇంకెన్ని మీలు చెప్తావో" అని అంటా ఉంటే చక్రి, "సర్ప్రైజ్ గిఫ్ట్ రా" అని అంటాడు. వెంటనే కన్నా, "నువ్వు ధైర్యంగా గిఫ్ట్ ఇస్తావు అంటే నాకు నమ్మకం లేదు. కేశవ అన్నయ్య ఇచ్చినట్టు నా చేతిలో పెట్టి నన్నే ఇవ్వమంటావేమో" అనగానే చక్రి ఆలోచించి, "అవునా? అప్పుడంత ధైర్యం సరిపోదా?" అనగానే కన్నా, "ఇంట్లో మనమందరం దు దు అని అనబోతుంటే చక్రి, "ఆ! ఆపాపాపు. అర్థమైంది. ఇది మీ వదిన భాషే గదా! మింగేసేయ్. వదినకి ఎలా ఇస్తే బావుంటుందో ఒకసారి ప్రాక్టీస్ చేద్దామా?" అని అంటా ఉంటే కన్నా నవ్వుతూ, "ఓహ్! యెస్. అక్కడికెళ్ళి ఫెయిల్ అవ్వడం కంటే ఇక్కడ పాస్ అయ్యి వెళ్ళడమే కరెక్ట్." అనగానే చక్రి, "మీకోసం తీసుకొచ్చిన ఈ గిఫ్ట్ కవర్" అని ఇయ్యబోతాడు. అప్పుడు కన్నా, "గిఫ్ట్ అని చెప్పు. కవర్ ఎందుకు? తీసి పారేసేదే గదా!" అనగానే చక్రి, "రేయ్! నిన్ను చూస్తుంటే చెప్పలేకపోతున్నానురా. కళ్ళు మూసుకొని చెప్తాను" అని కళ్ళు మూసుకొని చెప్పబోతే అక్కడికి నారాయణ వస్తాడు. నారాయణ చూస్తా ఉంటాడు, వింటాడు. "చక్రి, ఇన్ని రోజులు మీకోసం నేనేమీ కొనలేదు. ఇప్పుడు మొదటిసారి ఒకటి తెచ్చాను. తీసుకొని, వేసుకొని ఎలా ఉందో చెప్తే హ్యాపీగా ఫీలవుతాను" అని నవ్వుతూ అంటా ఉంటే నారాయణ సంతోషపడుతూ, "హా! తనలో తను, నా కొడుకు ఇన్నాళ్ళకి నన్ను తండ్రిగా గుర్తించాడా? ఆ తెలివి వీడికెక్కడిది? కోడలు పిల్లే వీడికేదో ఒకటి కొనివ్వమని చెప్పుంటది. అయినా మొదటిసారి నా కొడుకు నా మీద ప్రేమతో తెచ్చాడు. స్నానం చేసొచ్చి వేసుకుంటాను. ఉమ్మ" అని ముద్దు పెట్టుకుంటూ లోపలికెళ్ళిపోతాడు. చక్రి కళ్ళు తెరిచి, "ఓకేనా?" అని అనగానే కన్నా, "ఇది బావుంది. ఇలాగే చెప్పు వర్కౌట్ అవుతుంది" అనగానే, "హా!" అని చెప్పి లోపలికెళ్తాడు చక్రి. వెళ్ళి గదిలోకి తొంగి చూస్తాడు. మహా చదువుకుంటూ ఉంటది. అబ్బా! చదువుకుంటుందేమో, ఇప్పుడు డిస్టర్బ్ చేయడం ఎందుకు అని అనుకుంటూ కవర్ తీసుకెళ్ళి ఫ్రిడ్జ్ మీద పెడతాడు. మాధవ చూసి, "ఒరేయ్ చక్రి, ఏం తెచ్చావురా" అని కవర్‌ని ఓపెన్ చేయబోతే, ఇది నీకు కాదన్నయ్య" అని తీసుకెళ్ళి వేరే చైర్‌లో పెడతాడు. అప్పుడే కన్నా వస్తాడు. "అన్నయ్య, వదినకి గిఫ్ట్ తీసుకొచ్చాడు" అనగానే మాధవ, "ఓహో!" అని అంటా ఉంటే కన్నా చక్రిని, "ఇంకా ఎందుకని ఇవ్వడం లేదు" అని అడుగుతాడు. "పాపం మీ వదిన చదువుకుంటుంది కదా" అని అంటా ఉంటే ముగ్గురు వెయిట్ చేస్తా ఉంటారు. నారాయణ ఏమో స్నానం చేసేసి టవల్ కట్టుకొని లోపలికొస్తా ఉంటాడు పాట పాడుకుంటూ. జలకాలాటలలో అనుకుంటూ. వెంటనే ఈ ముగ్గురు వెళ్ళి మహా చదువుకుంటున్న గదికి అడ్డుగా నిలబడతారు గుమ్మం దగ్గర. వెంటనే చక్రి, "నువ్వేమైనా బాడీ బిల్డర్‌వి అనుకుంటున్నావా? ఇంట్లోకి గౌడి గేదె వచ్చిందేమో" అని భయపడతది. అనగానే మాధవ, "ఏంటి నాన్న ఇది? ఎన్ని రోజులు వేరు, ఇప్పుడు వేరు. ఇంట్లో ఆడపిల్ల ఉందని మర్చిపోతే ఎలా?" అని అంటా ఉంటే చక్రి, "ఏళ్ళు రాగానే సరిపోలేదు. బుద్ధి గూడా పెరగాలి" అనగానే కన్నా,
బాత్రూంలో బట్టలు మార్చుకోవచ్చు కదా అని అంటాడు. వెంటనే నారాయణ, ఏ నా బాడీ అంత లేని బాత్రూంలో నేను బట్టలేసుకోవాలి అంటే ఎలా కుదురుతుందిరా అనగానే చక్రి, సరే సరే ముందు తొందరగా వెళ్ళి మార్చుకో అని అంటాడు. నారాయణ మాధవని కన్నాని చూస్తూ, రే ఇప్పుడిప్పుడే వీడు నన్ను తండ్రిగా గుర్తిస్తున్నాడు, నువ్వు నేర్చుకోరా సిల్లీ ఫెలో అని చెప్పి ఆ కవర్ తీసుకొని లోపలికెళ్ళిపోతాడు. వీళ్ళు ముగ్గురు మాట్లాడుకుంటా ఉంటారు. కవర్‌ని చూడరు. మాహ బుక్కు పక్కన పెట్టి బయటకొస్తది. రాగానే చక్రి, ఏంటండి ఏదో ఎగ్జామ్ ఉన్నట్టు చదువుతూనే ఉన్నారు అనగానే మాహ, ఎగ్జామ్ లాంటిదే గదా ఇంటర్వ్యూ కూడా. అందుకే రేపటి ఇంటర్వ్యూ కోసం రివైజ్ చేసుకుంటున్నాను అని అంటా ఉంటే చక్రి, అవునా మీకొక సర్ప్రైజ్ ఇవ్వాలని మీకోసం ఒకటి తెచ్చాను. అది ఇవ్వాలని వెయిట్ చేస్తున్నాను. ఉండండి తెస్తాను అని వెళ్తాడు. వెళ్లి చూస్తే అక్కడ కవర్ ఉండదు. ఇక్కడే పెట్టాను కదా! ఏది? అనగానే మాధవ, అవును అక్కడే ఉండాలి గదా! ఏది? అని అంటా ఉంటే కన్నా, ఎవరు తీయకపోతే ఎడిపోతుంది? మనం ముగ్గురం తీయలేదు. మరి ఎవరు తీశారన్నయ్య? అని ఆలోచిస్తా ఉంటే నారాయణ టాంటడాయ్ అనుకుంటూ అక్కడికొస్తాడు. చక్రి అవ్వా! అని నోటి మీద వేలేసుకుంటాడు. అందరు కింద నుండి పైకి చూస్తారు. ఆ నైట్ డ్రెస్ ఏమో ఆయనకి టైట్‌గుంటది. పొట్టేమో కుండలాగా కనిపిస్తది. చక్రి అయ్యో! అని అంటా ఉంటే మహా జూసి నవ్వుతా ఉంటది. నారాయణేమో ఓహో! ఎలా ఉంది అని వెనక్కి ముందుకి తిరుగుతా ఉంటాడు. మాధవ ఏంటి నాన్న ఇది? అని అంటూ ఉంటే కన్నా, అయ్యయ్యో! ఇది నువ్వెందుకేసుకున్నావు? అని అంటాడు. అప్పుడు నారాయణ, నలుగురు కొడుకులున్నారు. ముగ్గురు వేస్ట్ ఫెలోస్. చక్రి ఒక్కడే నా పేరు నిలబెడుతున్నాడు. పెళ్లి చేసుకొనొచ్చాడు. ఇప్పుడు నా కోసం నైట్ డ్రెస్ కొనుక్కొనొచ్చాడు. అనగానే చక్రి, ఆ! నైట్ డ్రెస్ కొనుక్కొచ్చాడా? అనగానే మహా నవ్వుతూ, ఓహో! ఇది మీ సెలక్షనేనా? సూపర్. మీ నాన్నగారికి మీరు తెచ్చిన నైట్ డ్రెస్ ప్రపంచంలో ఏ తండ్రికి, ఏ కొడుకు తెచ్చుండడు అని నవ్వుతా ఉంటది. చక్రి ఏమో మొత్తం పాడు చేశాడు అని అనుకుంటూ ఉంటాడు. కన్నా, ఓ మనిషి ఇది అన్నయ్య వదిన కోసం గిఫ్ట్‌గా కొనుక్కొచ్చిన డ్రెస్సు అనగానే నారాయణ, ఓహ్! నో అని అంటా ఉంటే చక్రి, కనీసం కలర్ చూసి గూడా డౌట్ రాలేదా అని అడుగుతాడు. వెంటనే నారాయణ, కలర్‌కి, కొడుకు చూపిచ్చే ప్రేమకి సంబంధమే లేదనుకున్నా మై సన్ అనగానే కన్నా, అదెంత టైట్‌గా ఉందో చూసి గూడా అనుమానం రాలేదా నీకు? అని అడుగుతాడు. మాధవ ఏమో, మార్చుకో నాన్న మహాలక్ష్మికిచ్చేయి అది. ఇప్పుడు మార్చుకోవాలా అని నారాయణ అంటాడు. ఆహా! ఆ! వద్దొద్దొద్దు. ఆయన్నే వేసుకోనివ్వండి. మీరెలాగో పెద్ద సైజులో తీసుకొచ్చారు. అది నాకు లూజ్ అవుతుంది కూడా. నిజమేనా అమ్మా? అని నారాయణ అంటాడు. అవును. నిజంగానే మీకు బాగా సూట్ అయింది అని అంటది. అప్పుడు నారాయణ, ఒరేయ్ చూడండ్రా! నా కోడలి పిల్లే బావుందని చెప్పింది. ఇంతకు మించి ఇంకేం కావాలి? హ! ఇదేసుకొని ఊరంతా సైకిల్ మీద తిరుగుతాను. అనగానే కన్నా, కుక్కలు వెంటబడతాయేమో అని అంటాడు. షటప్! యూత్ ఫాలోయింగ్ పెరిగిపోతుంది. సెలబ్రిటీ అనుకుంటారు. అని అంటా ఉంటే చక్రి ఏడుపు మొహం పెడతాడు. మహా నవ్వుతా ఉంటది. తర్వాత మహా బయట తిరుగుతూ అటు ఇటు ఆలోచిస్తా ఉంటది. బయటికి వచ్చి చక్రి గాలికి తిరుగుతున్నారా అని అడగగానే మహా, గాలి తిరుగుళ్ళు తిరిగే అలవాటు నాకు లేదు అని అంటా ఉంటే చక్రి, గాలి కోసం వచ్చారా అని క్లారిటీ కోసం వచ్చాను అని మహా అంటది. ఏ విషయంలో అని చక్రి అడుగుతాడు. అసలు మీ ఉద్దేశమేంటో నాకు అర్థం కావడం లేదు. మళ్ళీ ఏం చేశానండి అని చక్రి అంటాడు. మిమ్మల్ని ఒక మాట అడగాలి అని మహా అంటా ఉంటే చక్రి, మీరు పర్మిషన్ అడుగుతున్నారా అని అంటాడు. పర్మిషన్ నేనెక్కడ అడిగాను? అడగాలి అని చెప్పాను. చక్రి తనలో తాను మళ్ళీ ఏసేసింది అనుకుంటాడు. మీరు నన్ను అపార్థం చేసుకోవద్దు మరి. అనగానే చక్రి తనలో తాను నైటీలు వర్కౌట్ అయ్యాయా? లవ్ పుట్టకొస్తుందేమో. అది చెప్పడానికే ఇబ్బంది పడుతుందేమో అనుకుంటూ నవ్వుకుంటూ ఉంటాడు. మహా ఏమో ఇది చెప్పడానికి కొంచెం ఇబ్బందిగానే ఉంది. అనగానే చక్రి, ఇప్పుడే గదా పర్మిషన్ అడగలేదు అన్నారు. ఇబ్బంది దేనికి? ఇష్టమైంది ఇష్టమైనప్పుడే ఇష్టంగా చెప్తే ఇష్టమో కష్టమో తేలిపోతుంది కదా! అనగానే మహా, కష్టమైంది కష్టం అనిపించినప్పుడే చెప్పకపోతే కష్టంగా ఉంటుంది అని వినడానికి కష్టంగా ఉన్నా చెప్పక తప్పడం లేదు. అనగానే చక్రి, ఆ కష్టం అనే పదం తప్ప ఒక్క ముక్క అర్థమైతే పప్పుతో కొట్టండి అని అంటాడు. అప్పుడు మహా, పప్పుతో కొట్టడం ఏంటి అని అంటా ఉంటే చక్రి, చెప్పుతో కొట్టండి అంటే చండాలంగా ఉంటుంది కదా! అది అని మహా అంటా ఉంటే, పర్వాలేదు చెప్పండి నేనేమి అనుకోను అని అంటాడు. అది మీరు ఇక నుంచి నా కోసం ఏమీ కొనొద్దు. వినపడిందా? సౌండ్ లేదు? అర్థం గాలేదు అని చక్రి అంటాడు. నా కోసం నైటీ తీసుకొచ్చారు కదా! దాని గురించే మాట్లాడుతున్నాను.
అనగానే చక్రి, అది మీరు వేసుకోనని చెప్పారు కదా! ఇంకా దాని గురించి ఎందుకు మాట్లాడుతున్నారు? అని అంటా ఉంటే మహా, మళ్ళీ నైట్ డ్రెస్ తీసుకొచ్చారు కదా! అని అంటది. అప్పుడు చక్రి, అవును. మీరవే యేసుకుంటారని తెలుసు కదా! కలర్ నచ్చలేదా? డిజైన్ నచ్చలేదా? మా నాన్న వేసుకున్నాడు కాబట్టి నచ్చలేదా? వేరేది తీసుకొస్తాను కదా! అనగానే మహా, చిన్నప్పుడు మా స్కూల్లో ఒకడుండేవాడు. టీచర్ ఒక ప్రశ్న అడిగితే, వాడు ఇంకొక ప్రశ్నకి చెప్పాల్సిన జవాబు చెప్పేవాడు. అర్థమైంది అని చక్రి అంటాడు. ఏమర్థమైంది? అని అడుగుతది. అప్పుడు చక్రి, మీ ప్రశ్న నాకర్థం గాలేదని అనగానే మహా, సంతోషం. ఇక నుంచి మీరు నా కోసం నైటీలే కాదు, ఏమీ తీసుకురావద్దు. ఎందుకు? అని చక్రి అడుగుతాడు. మీరెందుకు నా కోసం కొనాలి? అనగానే చక్రి, ఆ? ఏంటి? అని అంటాడు. మహా, ఏమన్నాను? అని అడుగుతది. మీరెందుకు నా కోసం కొనాలి అన్నారు? అనగానే మహా, మరి వినపడినట్టు, ఆ? ఏంటి? అని అడుగుతారేంటి? అని అంటా ఉంటే చక్రి, ఊరు దాటిచ్చినందుకు డ్రైవర్‌కి ఇచ్చినట్టు నాకు డబ్బులిచ్చారు. వద్దంటే వినలేదు. ఇప్పుడేమో ఏది కొనొద్దు అంటున్నారు. 2 రోజులాగితే ఎవరు మీరు అని అడుగుతారు. ఇంతేనా? అంతేనా? అనగానే మహా, అలా కాదండి. నేనొకటి చెప్తే మీరొకటంటారు. మీరు ఇప్పటికే నా కోసం చాలా చేశారు. అనగానే చక్రి, నేనేం చేశాను? మీ వాళ్ళతో చాలా దెబ్బలు తిన్నాను అని అంటాడు. అప్పుడు మహా, నాకు ఉద్యోగం దొరికిందంటే ఖచ్చితంగా వెళ్ళిపోతాను. అంతవరకు మాత్రమే మీ ఇంట్లో ఉంటాను. ఇలాంటివన్నీ నా కోసం కొనడం నాకు ఇబ్బందిగా ఉంది. ఇలాంటి నైట్ డ్రెస్‌లు ఇంకోసారి తీసుకురాను. సరేనా? ప్రామిస్ అని చెప్పి ఎళ్ళిపోతా ఉంటే, మహా, హలో! నైట్ డ్రెస్‌లే కాదు, నా కోసం ఏమీ కొనొద్దు అంటున్నాను. ఈ ఇంట్లో ఉంటున్నాను కాబట్టి ఏదో ఫ్రెండ్లీగా ఉంటున్నా అంతే. నాకేదైనా కావాలంటే నేనే కొనుక్కోగలను. ప్లీజ్ అపార్థం చేసుకోవద్దు అని చెప్పి వెళ్తూ వెళ్తూ మళ్ళీ ఆగి ఎనక్కొచ్చి, హ్మ్. అపార్థం చేసుకున్నా సరే, నా కోసం ఏమీ కొనొద్దు అని చెప్పి వెళ్ళిపోతది. చక్రి ఏమో అయ్యో! అనుకుంటూ తల పట్టుకుంటాడు. తరువాత చక్రి ఇంకా కన్నా ఫోన్‌లు జూసుకుంటా ఉంటారు. మాధవ ఏమో కిచెన్‌లో ఉన్న బాక్సెస్ తీసుకొచ్చి అందులో కిచెన్ ఐటెమ్స్ ఉంటాయిగా అవి ఫిల్ చేస్తా ఉంటాడు. సరుకులన్నీ పోస్తా ఉంటాడు గిన్నెల్లో. అక్కడికి మహా వచ్చి పెద్ది అనగానే రామ్మా అని అంటాడు. వచ్చి కూర్చుంటది మాధవ దగ్గర. మాధవ ఆ సరుకుల సంచిలో నుండి 2 చాక్లెట్లు తీసి, ఇదిగో అని చెప్పి మాహకొకటి, కన్నాకొకటి ఇస్తాడు. థాంక్స్ పెద్ది. థాంక్స్ అన్నయ్య అని అంటారు. చక్రి, ఆ! మరి నాకు అని అడుగుతాడు. వెంటనే మాధవ, నువ్వేమైనా చిన్న పిల్లవాడివా? అనగానే చక్రి, వాళ్ళేమైనా చిన్న పిల్లలా? అని అంటాడు. అప్పుడు మహా, హలో! పెద్దికి మేమిద్దరం చిన్న పిల్లలమే. అనగానే మాధవ, అవును. నా దృష్టిలో మహాలక్ష్మి కూడా చిన్న పిల్లే. అనగానే మహా నవ్వుతది. ఆ! నాకియ్యండి పెద్ది. నేను గూడా డబ్బాలో పోస్తాను. అనగానే చక్రి వెటకారంగా నవ్వుతూ, వద్దన్నయ్య, చిన్న పిల్లలు సరుకుల్ని కింద పారబోస్తారు. అని అంటా ఉంటే మహా, హలో! నాకు వండడం రాదులే గానీ, సర్దడం వచ్చు అని పోస్తా ఉంటది. ఇటు కన్నా ఏమో ఫోన్‌కి పౌచ్ పెడుతూ పెడుతూ, అన్నయ్య ఇది సెట్ కావడం లేదు. ఒకసారి చూడవా? అని చక్రికిస్తాడు. చక్రి తీసుకొని, ఈ పౌచ్ ఎక్కడిదిరా? అని అడుగుతాడు. ఎప్పుడు కొన్నావు? అని అంటా ఉంటే కన్నా, నేను కొనలేదు. ఫ్రెండ్ కొనిచ్చాడు. అనగానే నవ్వుతూ మహా వైపు చూస్తాడు చక్రి. చక్రి ఏమో, అరేయ్! ఫ్రెండ్ కొనిచ్చాడా? ఫ్రెండ్ కొనిస్తే తీసుకోవచ్చా? తప్పు గదా! అని మహా వైపు చూస్తా ఉంటే, మహా ఏమో చక్రిని చూత్తా ఉంటది. కన్నా తప్పేముంది? ఫ్రెండ్స్ ఆ మాత్రం ఇస్తే తప్పేంటి? అని అంటా ఉంటే చక్రి, తప్పని కొందరనుకుంటారు కదరా! అనగానే కన్నా, ఏం లేదు. వాడికి నేను మ్యాథ్స్‌లో హెల్ప్ చేస్తాను. వాడు నాకు ఇంకొక సబ్జెక్ట్‌లో హెల్ప్ చేస్తాడు. మనం ఒకరికొకరం హెల్ప్ చేసుకుంటున్నప్పుడు, వాడు నాకు హెల్ప్ చేయడంలో తప్పేముంది? అనగానే చక్రి, నిజమే. నువ్వు నాకేమవుతావు? ఎందుకు కొనిచ్చావు? అని నువ్వంటే, పాపం నీ ఫ్రెండు ఎంత ఫీలవుతాడో కదా! అనగానే కన్నా, నేనెందుకంటానన్నయ్య? ఫ్రెండ్స్ ఎప్పుడూ హర్ట్ చేయొద్దు. అని అంటా ఉంటే చక్రి, కరెక్టేరా. ఈ పౌచ్ నువ్వు కొనలేక కాదు. నీ అవసరం గుర్తించి నీ ఫ్రెండ్ నీకు కొనిస్తే, అంత మంచి ఫ్రెండ్ ఉన్నందుకు హ్యాపీగా ఫీలవ్వాలి. అని మహాని చూస్తా ఉంటే, మహా కోపంగా చూస్తా ఉంటది. కన్నా ఏమో చక్రిని జూసి, నా మొహం ఇక్కడుంటే నువ్వు అక్కడెక్కడో చూసి చెప్తావేంటి? ఏం లేదురా అని చక్రి అంటాడు. అవును. ఇవన్నీ నువ్వు నాకెందుకు చెప్తున్నావు? అని అంటా ఉంటే చక్రి, చాలా ఎక్కువగా వాగుతున్నట్టుందా? అనగానే కన్నా, అవును. అనవసరంగా ఎక్కువగా వాగుతున్నట్టుంది అని అంటాడు. మహా నవ్వుతది. చక్రి, ఇదిగో నువ్వే సెట్ జేసుకో అని ఇచ్చేస్తాడు. నా టైం బాలేదు అంతే అని అంటా ఉంటాడు. గాయత్రి ఉరుక్కుంటూ వచ్చి అక్కడికి, హాయ్ మహాలక్ష్మి అని అంటది.
మహా హాయ్ అని అంటది. కన్నయ్య ఏమో తమరెప్పుడొచ్చినా ముందుగా మా అన్నయ్యనే పలకరిస్తారు కదా! ఇప్పుడు మా వదిన్ని పలకరిస్తున్నావే? అనగానే గాయత్రి, నేను మహాలక్ష్మి మంచి ఫ్రెండ్స్ అయ్యాం. అందుకే తనని కలవడానికొచ్చాను. అని అంటా ఉంటే మాధవ, మేమంతా లేనప్పుడు మహాలక్ష్మి ఒంటరిగా ఉంటే నువ్వొచ్చి తోడుగా ఉండు అని అంటాడు. అప్పుడు గాయత్రి, నువ్వు చెప్పాలా బావా? అనగానే కన్నా, మా అన్నయ్య లేనప్పుడు ఎందుకొస్తావులే అన్నీ అబద్ధాలే. అని అంటా ఉంటే గాయత్రి, "ఒరేయ్! ఎక్కువగా మాట్లాడితే ఆ సంగతి మీ వదినకి చెప్పేనా?" "వద్దే బాబు" అని దండం పెట్టుకుంటూ, "నీలాంటి దేవత గురించి ఇంకెప్పుడు తప్పుగా మాట్లాడను" అని అంటాడు. చక్రి ఏమో నవ్వుతూ ఆహా! ఆ నైటీ యేసుకొని అంటదిగా అది గుర్తుకు తెచ్చుకొని లోపలికెళ్తాడు. గాయత్రి, "బావా! ఆ మిల్ మేకర్ ఎలా ఇచ్చారు?" అని అడుగుతా ఉంటే కన్నా, "జోకీ" అని అంటాడు. వెంటనే గాయత్రి, "జోకేసావా? నవ్వు రాలేదురా" అని అంటది. చక్రి ఆ నైటీ తీసుకొచ్చి, "గాయత్రి తీసుకో" అని ఇస్తడు. "ఏంటిది?" అని గాయత్రి చూస్తది. ఇష్టమైన వాళ్ళ కోసం ఇష్టపడే వాళ్ళు ఇష్టంగా తెచ్చిన గిఫ్ట్ ఇది. మా అన్నయ్య నీకోసం తీసుకొచ్చాడు. ఇష్టమైన నీకోసం మా అన్నయ్య ఇష్టంగా తీసుకొచ్చాడనమాట. అనగానే ఆ ముగ్గురు షాకయితారు. గాయత్రి ఏమో, "ఏంటి? ఈ నైటీలు నా కోసం నువ్వు కొన్నావా బావా?" అని అంటా ఉంటే చక్రి, "ఇలాంటివి వేసుకుంటే నీకు బావుంటుందని అన్నయ్య వెళ్లి తెచ్చాడు." అనగానే మాధవ, "అరేయ్ చక్రి" అని అనబోతాడు. వెంటనే మహా కవర్ చేస్తది. "ఆ! పెద్ది ఇది ఏ డబ్బాలో వేయాలి?" "అరేయ్! అది కాదురా" అని మాధవ అంటా ఉంటే గాయత్రి, "థాంక్ యూ సో మచ్ బావా" అని నవ్వుకుంటూ సిగ్గుపడుతూ అక్కడి నుండి ఎళ్ళిపోతది. గాయత్రి ఎళ్ళిపోయాక మాధవ, "అదేంట్రా అది ఇంత సిగ్గుపడుతుంది? అది నేను తెచ్చానని అత్తకి తెలిస్తే దాన్ని నన్ను ఏదైనా అంటార్రా" అనగానే చక్రి, "దానికి చాలా తెలివితేటలున్నాయి అన్నయ్య. నీ పేరు చచ్చినా చెప్పదు. చెప్తే అత్త ఆ నైటులతో ఇల్లు తుడుస్తుందని దానికి తెలుసు. ఎందుకురా నా పేరు చెప్పావు" అని మాధవ అంటాడు. ఎప్పుడు టిఫిన్ బాక్సులు, సాంబార్లు, ఆకుకూర పప్పులు, బీరకాయ పచ్చడి ఇలాంటివి కూడా కాదన్నయ్య. ఏదిచ్చినా కొంచెం డిఫరెంట్‌గా ఉండాలి. నువ్వు కొనిపెట్టావు అని చెప్తే గాయత్రి మొహంలో సంతోషం కనిపిచ్చింది చూసావా? అది నువ్వు ఎంత ఖర్చు పెట్టినా దొరకదు అని అంటాడు. తర్వాత మహా ఇంకా మాధవ అక్కడ సరుకులన్నీ తీసుకెళ్ళి కిచెన్‌లో పెడతా ఉంటే, కన్నా చక్రి దగ్గరకొచ్చి, "అన్నయ్య నీకీ థాట్ ఎలా వచ్చిందన్నయ్య?" అని అంటా ఉంటే చక్రి, "అన్నయ్య ఎలాగో అత్తయ్యకి భయపడి గాయత్రికి ఏమీ కొనివ్వడం లేదు గదా! అదే అన్నయ్య పేరు చెప్పి మనం కొనిస్తే వాళ్ళిద్దరి మధ్య ఈ భయాలన్నీ పోయి ఇంకా దగ్గరవుతారు." అనగానే కన్నా, "అర్థమైందిలే. అన్నయ్యకి పెళ్ళైతే నువ్వు ఆ గదిలోకెళ్ళి ఉండొచ్చని అంతేగా?" అని నవ్వుతూ అంటాడు. చక్రి, "ఓర్ని నీకలా అర్థమైందా?" అనగానే కర్ణ నవ్వుతా ఉంటాడు. చక్రి నవ్వి, "ఒరేయ్ పోరా" అని అంటాడు. ఇగ పొద్దున్నే మాధవ బట్టలు ఐరన్ చేస్తా ఉంటాడు. అక్కడికి మహా వచ్చి, "పెద్ది నేనెళ్ళొస్తాను" అని అంటది. "ఎక్కడికమ్మా?" అని అడుగుతాడు. "గుడికా?" అని అంటాడు. అప్పుడు మహా, "కాదు ఇంటర్వ్యూకి." "ఇంటర్వ్యూకెళ్తున్నావా?" అని మాధవ అంటా ఉంటే, "ఆహా! అదేంటి పెద్దీ? అసలు మీకేమీ తెలియనట్టు అలా మాట్లాడుతున్నారు? చూసింది మీరే గదా!" అనగానే మహా మాధవ షాకయ్యి, "నేను చూడ్డమేంటమ్మా?" అని అంటాడు. అప్పుడు మహా, "చూడడమే కాదు పెద్దీ, సర్టిఫికేట్స్ కూడా లేకుండా తీసుకునేలా ఇంటర్వ్యూ ఏర్పాటు చేశారు కదా!" "నేనా?" అని మాధవ అంటా ఉంటే అక్కడికి చక్రి వస్తూ వస్తూ, "ఆ! నువ్వే. ఎప్పుడురా?" అని మాధవ అంటాడు. "ఎప్పుడో నువ్వు వాళ్ళకి చెప్పుంటావు అన్నయ్య. ఇప్పుడు వాళ్ళు పిలిచారు." "నిజమా?" అని మాధవ అంటా ఉంటే, "ఆహా! ఆ! ఆ!" అని అంటది. చక్రి ఏమో, "అబద్ధాలు చెప్పడానికి నాకేమి పని పాట లేదనుకున్నావా? లేక నేను చెప్పినవన్నీ నమ్మడానికి తనకేమీ తెలీదు అనుకున్నావా?" అనగానే మహా, "నాకేమీ తెలియకపోవడం కాదు. మీకే ఏమీ తెలియడం లేదు." "ఏంటి నాకా?" అని చక్రి అంటాడు. "మరి కాక? పెద్దీకి సవాలక్ష పనులుంటాయి." "అవును. ఉంటాయి. ఉంటాయి" అని చక్రి అంటాడు. "ఏంటుంటాయి? అలాంటి పనులున్నప్పుడు ఇలాంటి చిన్న చిన్న విషయాలు మర్చిపోతారని తెలియదా?" "ఆ! తెలియదు" అని చక్రి అంటాడు. "ఏటి?" అని మహా అనగానే, "ఆ! తెలుసు అంటున్నాను." "మరి అలా తెలిసినప్పుడు పెద్దీకి మన ఇంటర్వ్యూ గురించి చెప్పాలి గదా!" "చెప్పాలి. చెప్పాలి" అని అంటాడు. "అలా చెప్పకపోవడం తప్పే గదా!" అని మహా అంటా ఉంటే, "అయ్యో! మామూలు తప్పా అండి? మహా తప్పు" అని చక్రి అంటాడు. "అయితే సారీ చెప్పండి" అని అంటది. "సారీ నాకు కాదు పెద్దీకి" అని అంటది. "సారీ అన్నయ్య" అని అంటా ఉంటే మహా, "చాలా థాంక్స్ పెద్దీ" అని అంటది. "ఎందుకమ్మా?" అని అడుగుతాడు. "ఎందుకేంటి పెద్దీ మీరు పెద్ద ఆర్కిటెక్ట్.
పక్కన చక్రి దగ్గుతా ఉంటాడు. తనలో తాను అమ్మో! అనవసరంగా అబద్ధం చెప్పినట్టున్నాను. అస్తమానం ఆర్కిటెక్కు అని చంపేస్తుంది. ఆ పదాన్నన్న నేను మర్చిపోయినా, విన్న తను మాత్రం మర్చిపోవడం లేదే అని అనుకుంటూ ఉంటాడు. మహా ఏమో అంత పెద్ద ఆర్కిటెక్ట్ అయ్యుండి, ఎంతో బిజీగా ఉండి కూడా నేను అడగగానే ఉద్యోగం చూసి పెట్టారు. పైగా సర్టిఫికెట్స్ లేవని తెలిసి కూడా ఇంటర్వ్యూ అరేంజ్ చేయించారు. నీ మేలు ఈ జన్మలో మర్చిపోలేను పెద్ది. అందరూ ఉద్యోగం వస్తే మొదటి జీతం హుండీలో ఏస్తాను అని మొక్కుకుంటారు. కానీ నేనేం మొక్కుకున్నానో తెలుసా? అని అంటా ఉంటే చక్రి కొంపదీసి ఆ హుండీలో నుండి తీసుకుంటా అని మొక్కుకున్నారా? అని అంటాడు. అప్పుడు మహా కాదు. మా పెద్దికి మంచి డ్రెస్ కొంటానని మొక్కుకున్నాను. మీరేం కంగారు పడకండి పెద్ది అని అంటా ఉంటే చక్రి తనలో తాను పడితే గిడితే నేను పడతాను. అన్నయ్య ఎందుకు పడతాడు అని అనుకుంటాడు. మహా నవ్వుతూ ఏది ఏమైనా ఆ ఉద్యోగం సంపాదిస్తాను. మీ మాట నిలబెడతాను అనగానే చక్రి తనలో తాను నిలబెట్టడం కాదు. అది అబద్ధమని తెలిసే ఉన్న చోటే పడిపోతావు అని అనుకుంటాడు. ఆహా! వస్తాను పెద్ది వెళ్దామా అని అంటది. చక్రి ఎలా? ఇలాగేనా? అనగానే మహా మరి ఇంకెలా ఎళ్ళాలి అని అంటది. అప్పుడు చక్రి మనం ఎళ్తుంది ఇంటర్వ్యూకండి. అవతల వ్యక్తి మన డ్రెస్సింగ్‌కే సగం ఇంప్రెస్ అయిపోయి మీకు జాబ్ వచ్చేసింది వెళ్ళిపోండి అనాలి. అని అంటా ఉంటే మహా తన డ్రెస్ చూసుకుంటూ ఇలా వెళ్తే అనరా అని అంటది. అంటారు. అవతలకి పోండి అంటారు. అని చక్రి అంటా ఉంటే, మహా! అంత అసహ్యంగా ఉందా? అని అడుగుతది. చక్రి ఏమో, ఇప్పుడు టేప్ తెచ్చి కొలిచి చెప్పమంటారా? అనగానే మహా, చూసి చెప్పారు గదా! వేరేది మార్చుకొనొస్తాను. హ్మ్. మహాప్రసాదం వెళ్ళండి, వెళ్ళండి అనంటాడు. వెళ్తది. మహా వెళ్ళగానే, మాధవ, చక్రి చెవి పట్టుకొని ఏంట్రా? అసలేం జరుగుతుందిక్కడ? హ్మ్. మహాలక్ష్మి ఇంటర్వ్యూ అంటుంది. అది కూడా నేను చూశాను అంటుంది. నేనెప్పుడు చూశాను? అనగానే చక్రి మర్చిపోయి ఉంటావన్నయ్య అని అంటాడు. ఆహా! రేయ్! అబద్ధం చెప్తావా? ఆ? అని అంటా ఉంటే చక్రి చెయ్యొదిలిచ్చుకొని అన్నయ్య అన్నయ్య నీ పేరు ఒక్కటే అబద్ధం గాని ఇంటర్వ్యూ మాత్రం నిజం. నా ఫ్రెండ్ బలరాం గాడికి కన్‌స్ట్రక్షన్ కంపెనీ ఉంది గదా! దాంట్లో ఉద్యోగం ఇవ్వమని రిక్వెస్ట్ చేశాను. ఓకే అన్నాడు. అందుకోసమే తీసుకెళ్తున్నాను. అనగానే మాధవ మరి అలాంటప్పుడు నా పేరు చెప్పడం ఎందుకురా? నీ పేరే చెప్పొచ్చు కదా! అని అంటా ఉంటే చక్రి తనకి నువ్వంటే చాలా గౌరవం ఉందన్నయ్య. పైగా ఉద్యోగం చూసి పెట్టమని నిన్నే అడిగింది. నేను చూసిన ఉద్యోగమే అయినా నువ్వు చూశావు అని చెప్తే నువ్వు తన దృష్టిలో మంచోడివి అయిపోతావని అనగానే మాధవ ఆ అది అబద్ధమని తెలిసాక తన దృష్టిలో ముంచిన వాణ్ణి కూడా అవుతాను. అరే ప్రతిసారి నాకు ఈ టెన్షన్ ఏంట్రా? తాపీ మేస్త్రి బిల్డింగ్ కడితే పేరు బిల్డర్‌కొచ్చినట్టు ప్రతిసారి ఏదో ఒక అబద్ధం చెప్పి నన్నిరికిస్తావేంట్రా? అని అంటా ఉంటే అక్కడికి మహా వస్తది. చూసి ఇద్దరూ షాకయితారు. చక్రి మీరెప్పుడొచ్చారు? అనగానే ఇప్పుడే అనంటది. మాట్లాడింది విన్నారా అని చక్రి అంటా ఉంటే మహా వినాలా అనంటది. హ! వినకపోవడమే మీకు, మాకు ఇద్దరికీ మంచిది అనంటూ తనలో తాను హమ్మయ్య! బ్రతికిపోయాను. తెలిసిందంటే నన్ను తొక్కిపెట్టి నార తీసేది అని అనుకుంటాడు. మహా నవ్వుతూ పెద్దీ చెప్పమ్మా అని అంటాడు. ఈ డ్రెస్ ఎలా ఉంది పెద్దీ? చాలా బావుందమ్మా అని అంటాడు. ఈ డ్రెస్‌లో ఎళ్తే ఉద్యోగం ఇచ్చేస్తారా? అని అడుగుతా ఉంటే చక్రి ఆ! ఇవ్వకపోతే చంపేస్తాను. పదండి అని అంటాడు. మహా 1 సెకండ్ అని చెప్పి వెళ్తా ఉంటే మళ్ళీ ఎక్కడికి అని అంటాడు. ఫేస్ వాష్ అని చెప్పి వెళ్ళిపోతది. మాధవ ఒరేయ్! నాకేదో టెన్షన్‌గా ఉందిరా అని అంటా ఉంటే చక్రి టెన్షన్ ఎందుకన్నయ్య అని అంటాడు. మహా గట్టిగా అరుస్తది. ఇద్దరు ఉరుక్కుంటూ వస్తారు ఏమైందా అని. మహా పడిపోతది కింద. మీరెందుకు కింద కూర్చున్నారు అని చక్రి అంటా ఉంటే రేయ్! మహా లే అమ్మా అని మాధవ లేపుతాడు. ఏమైందమ్మా అని అంటాడు. ఆ! కంగారులో కాలు జారి పడ్డాను. ఒక పక్క ఇంటర్వ్యూకి టైం అవుతుంది. ఇప్పుడేమో ఇలా జరిగింది. ఛ! అనవసరంగా టైమంతా వేస్ట్ అవుతుంది. అనగానే చక్రి టెన్షన్ పడకండి. అవతల రికమెండేషన్ ఎవరిది? మా అన్నయ్యది. మనం అన్నం తినేసి వెళ్ళినా ఆలస్యమైంది అని అనరు. వెళ్ళండి. వెళ్లి ఫేస్ వాష్ చేసుకొని రండి. అలాగే పనిలో పని టిఫిన్ కూడా చేసి వెళ్దాం. అనగానే మహా అని చెప్పి వెళ్తది. మాధవ ఏమో చక్రిని కోపంగా చూస్తాడు. తర్వాత అందరూ టిఫిన్ కోసం కూర్చుంటారు. మహాని చక్రి రండి టిఫిన్ చేద్దాం అనగానే ఇంటర్వ్యూకి లేట్ అవుతుంది పెద్ది అని అంటది.
అప్పుడు చక్రి ఏవండి ఏం కాదండి నేనున్నానుగా అనగానే కేశవ కన్నా మాధవ ముగ్గురు చక్రిని చూస్తారు. చక్రి అందరి వైపు చూస్తూ ఆ ఆ, అంటే నేను చూసుకుంటాను రండి అనగానే మాహా సరే ప్లేట్లో పెట్టియండి పెద్ది నిలబడే తింటాను. ఐరన్ చేసిన బట్టలు కదా కింద కూర్చుంటే నలిగిపోతాయి అనగానే కన్నా ఒక్క నిమిషం అని చెప్పి చైర్ తెస్తాడు. కూర్చో వదినా అని అంటాడు. మహా కూర్చుంటది. అందరూ కలిసి టిఫిన్ చేస్తారు. కన్నా వదినా మీరు ఇంటర్వ్యూకి వెళ్తున్నారా అనగానే మహా ఆ అవునరా ఎగ్జైటింగ్ గాను ఉంది యాంగ్జైటింగ్ గాను ఉంది అని అంటా ఉంటే కన్నా ఏం కాదు మీకు ఆ జాబు తప్పకుండా వస్తుంది ఆల్ ది బెస్ట్ అని అంటాడు. అప్పుడు మహా నాకు మొదటి నుండి జాబ్ చేయాలని కోరుకుండేది. కానీ మా ఇంట్లో ఇంత దూరం పంపించాలన్నా హాస్టల్లో ఉంచాలన్నా భయపడి వద్దన్నారు. డిస్ట్రిక్ట్ ఫస్ట్ వచ్చాను. ఇక్కడ చదువుకోవాలని ఎంతో అడిగాను. అస్సలు ఒప్పుకోలేదు. ఇంటి పక్కన కాలేజ్‌లో చేర్పిచ్చారు. అక్కడ కూడా మా నాన్నో, అన్నయ్యో కార్‌లో డ్రాప్ చేసేవారు. చదువయ్యాక జాబ్ చేస్తాను అంటే అస్సలు పట్టించుకోలేదు. అవును, ఇక్కడ మీరు ఏ కాలేజ్‌లో చదువుకున్నారు అని అడుగుతది. కేశవ దగ్గుతా ఉంటాడు. ఆ మాట విని సడెన్‌గా చక్రి నీళ్ళివ్వగానే తాగుతాడు. ఆహా! మీరందరూ చాలా లక్కీ. ఇక్కడే చదువుకొని, ఇక్కడే జాబ్ చేస్తున్నారు. మీ అందరికీ నేను చెప్పే విషయం నార్మల్‌గా అనిపిచ్చొచ్చు. కానీ నాకిదే పెద్ద విషయం అని అంటూ లేస్తది. మాధవ అదేంటమ్మా కొంచెమే తిన్నావు? ఇంటర్వ్యూకి వెళ్ళాలి అనే టెన్షన్‌లో ఉన్నాను కదా పెద్దీ. కావాలంటే ఇంటర్వ్యూ సక్సెస్ అయితే వచ్చాక అడిగి తింటాను అనేసి వెళ్తది. కేశవ ఒరేయ్ నేనెప్పుడురా కాలేజీలో చదివాను? నా గురించి ఏం చెప్పావు నువ్వు? అనగానే మాధవ వీడు చాలా అబద్ధాలు చెప్పాడురా. నేను ఆర్కిటెక్ట్‌ని అని చెప్పాడు. మహాలక్ష్మి నన్నేదడిగినా నాకు భయమేస్తుంది. వీడు ఇంకా నా గురించి ఏమేం చెప్పాడు అని అంటా ఉంటే కేశవ మీలాగా నేను అన్నిటికీ తలూపలేను కదన్నయ్య. తను రాగానే నేను ఏ కాలేజీలోనూ చదవలేదు అని చెప్తాను అనగానే చక్రి ఒరేయ్ ఆగరా అది చెప్పడానికి ఇది టైం కాదు. ఇంటర్వ్యూకి వెళ్తుంది. అబద్ధం చెప్పాను అని తెలిస్తే మూడ్ పాడైపోతుంది అనగానే కన్నా నా గురించి ఏం చెప్పావు? మామూలుగా కాలేజ్కి వెళ్తున్నాను అని చెప్పావా? ఐఏఎస్ ఐపీఎస్ కోసం ప్రిపేర్ అవుతున్నా అని చెప్పావా అని అంటా ఉంటే చక్రి తనలో తాను కేశవ గాడి గురించి ఏం చెప్పానో గుర్తుంది. మరి కన్నా గాడి గురించి ఏం చెప్పాను? అయ్యయ్యో ఏం గుర్తులేదే అసలు చెప్పుంటానా లేదా అని అనుకుంటూ ఉంటాడు. కన్నా నువ్వేం చెప్పావో చెప్తే దానికి తగ్గట్టు బిల్డప్ ఎలా ఇవ్వాలో నీ దగ్గర నేర్చుకుంటా అని అంటా ఉంటే మాధవ నీ విషయం కూడా ఇంకా చెప్పలేదు. నువ్వు చెప్పేవన్నీ అబద్ధాలని తనకు తెలిసిన రోజు మేము నీతో పాటు అబద్ధాలు చెప్పామని అనుకుంటది కదా అని అంటాడు. అప్పుడు కేశవ అవునరా అసలు మమ్మల్ని ఎందుకు మూర్ఖుల్ని చేసావు అని అంటా ఉంటే చక్రి ఒరే ఇంతవరకు చాలా అబద్ధాలు చెప్పాను కానీ ఇప్పటి వరకు ఇరుక్కోలేదు. దాన్నే టాలెంట్ అంటారు అనగానే కేశవ ఏదో ఒక రోజు ఇదంతా బయటపడుతుంది. అప్పుడు నీతో పాటు మేమంతా ఇరుక్కుంటాం అని అంటాడు. వెంటనే చక్రి ఎహే నోరు మూసుకో అనగానే కేశవ ఏంట్రా ఇంకా మా నోర్లు మూయిస్తున్నావు? రాని ఇప్పుడే మొత్తం చెప్తాను. ఒరేయ్ నోరు విప్పావో జాగ్రత్త అని చక్రి అంటా ఉంటే కేశవ ఏం చేస్తావురా ఆ అని అంటాడు. చక్రి ఏంట్రా ఓవర్ చేస్తున్నావు అనగానే కేశవ విప్పితే ఏం చేస్తావు అని అడుగుతాడు. ఒరేయ్ నోటి ముదు గుద్దుతా అని ఇద్దరు గొడవ పడతా ఉంటే ఒరే ఒరే కేశవ చక్రి ఆగండ్రా అని అంటా ఉంటాడు మాధవ. మీకు పుణ్యం ఉంటుంది తను ఇంటర్వ్యూకి బయలుదేరుతుంది. గొడవ అయితే డిస్టర్బ్ అవుతుంది అనగానే చక్రి కూడా అక్కడి నుండి లేచి వెళ్ళిపోతాడు. వెళ్ళి హ్యాండ్ వాష్ చేసుకొని వాళ్ళ ఫ్రెండ్కి కాల్ చేస్తాడు. వాళ్ళ ఫ్రెండ్ ఫోన్ ఎత్తాడు. మళ్ళీ కాల్ చేస్తాడు. ఒరే ఫోన్ ఎత్తరా నా పరువు తీయకరా అయ్యో అని అనుకుంటూ ఉంటాడు. ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో వాయిస్ మెసేజ్ పెడతాడు. ఒరేయ్ నేను మహాలక్ష్మి ఇంటర్వ్యూకి బయలుదేరాం. నన్ను టెన్షన్ పెట్టకు ఫోన్ చేయరా అని పెడతాడు. ఫోన్ చూసి ఇదేంటి సింగిల్ టిక్కే పడ్డది డబల్ టిక్ రాలేదు. అయ్యో వీడు నన్ను బాగా టెన్షన్ పెడుతున్నాడు అని అనుకుంటూ ఉంటాడు. మాహా కొన్ని పేపర్స్ తీసుకొని బయటకొస్తది. కన్నా చూసి వదినా నీ దగ్గర సర్టిఫికెట్స్ లేవు కదా వదినా మరి ఇవేంటి అని అడుగుతాడు. అప్పుడు మాహా ఇది నా రెజ్యూమ్ రా కన్నా ప్రొఫైల్ ఇవ్వాలి కదా ఏం చదివాను ఏం చేశాను ఏం చేయగలను ఏం చేయాలనుంది ఇదంతా ఒక ఏవీ లాగా ప్రెజెంట్ చేయాలి కాబట్టి అదంతా రెడీ చేసుకున్నాను. అలాగా అని కన్నా అంటాడు. అక్కడికి చక్రి కూడా వచ్చేస్తాడు. మాహా పెద్ది నీ మంచి మనసుతో నన్ను దీవేస్తే అంతా మంచే జరుగుతుంది అని పెద్ది కాళ్ళకి నమస్కారం పెడతది. కేశవ కన్నా హ్యాపీగా ఫీల్ అవుతారు. చక్రి నవ్వుతూ ప్లీజ్ అని అంటాడు. మాధవ
అమ్మా, నీ మంచి మనసుకి అంతా మంచే జరుగుతుంది అని ఆశీర్వదిస్తాడు. అక్కడికి గాయత్రి నైటీ వేసుకొని బావా అని దూకుతది. అందరు కంగారు పడతారు. ఎలా ఉంది బావా అని అంటది. కన్నా నైటీలాగే ఉంది అని అంటాడు. ఏయ్ నువ్వు ఆగరా, బావా నువ్వు చెప్పు అనగానే మాహా, నిన్న మీరు మీ తమ్ముడితో ఆ నైటీ ఇప్పించారు కదా పెద్ది, అందుకే మిమ్మల్ని అడుగుతుంది అని అంటా ఉంటే గాయత్రి మహాన్ చూసి మీరు బయటికి వెళ్తున్నారా అని అడుగుతది. అవును, ఇంటర్వ్యూకి వెళ్తున్నాను అని మహా అంటది. అవునా, అయితే ఆల్ ద బెస్ట్, క్షేమంగా వెళ్ళి లాభంగా రండి అనగానే మహా వెళ్ళొస్తాను పెద్ది, వస్తాను అని చెప్పి వెళ్తది. చక్రి కూడా వెనకాలే వెళ్తాడు. గాయత్రి నవ్వుతూ మాధవన్ చూస్తా ఉంటది. కేశవ, ఏ గిన్నెలన్నీ ఇక్కడే ఉన్నాయి, ఎవరు తీస్తారు? మీ అమ్మ మీ పెదమామ అనగానే తీస్తున్నా అని చెప్పి అక్కడ టిఫిన్ తిన్న గిన్నెలన్నీ తీస్తది గాయత్రి, కన్నా తీస్తారు. తీసేశాక మాధవతో, బావా మొదటిసారి నా కోసం ఒకటి కొనిపెట్టావు, మా అమ్మ అడిగితే ఏదో ఒకటి చెప్పి తప్పించుకొని వచ్చా. కన్న మెల్లగా కేశవతో, ఇది బాగా వర్కౌట్ అయినట్టుంది అని అంటాడు. అన్నయ్యని చూడు అని కేశవ అంటా ఉంటాడు. మాధవ సిగ్గుపడతా ఉంటాడు. ఇటు చక్రి వచ్చి కంపెనీ ముందు బైక్ ఆపుతాడు. మహా ఏమో ఆ పేపర్లు చూసుకుంటా ఉంటది. ఏవండి, ఇంటి దగ్గర అంత హడావిడి చేశారు, ఇప్పుడు దిగట్లేదు, ఇదే మీకు ఇంటర్వ్యూ జరగబోయే చోటు అనగానే మహా దిగి సంతోషంగా ఆశగా చూస్తా ఉంటది. టెన్షన్ పడతా ఉంటది. చక్రి చూసి, ఏంటండి వణుకుతున్నారు, చలేస్తుందా అని అడుగుతాడు. వెంటనే మహా, కాదు భయమేస్తుంది. చక్రి తనలో తాను, ఇది అబద్ధపు ఇంటర్వ్యూ అని తెలిస్తే నన్ను చంపేస్తుందేమో అని అనుకుంటాడు. మహా, ఏంటండి అని అంటా ఉంటే చక్రి, నేను మీ పక్కనుండగా మిమ్మల్ని భయపెట్టే భయం ఇంకా పుట్టలేదండి అనగానే మహా, మీరేమైనా ప్రభాస్ అనుకుంటున్నారా, లేకపోతే ఇదేమైనా బాహుబలి సినిమా అనుకుంటున్నారా? ఇంటర్వ్యూ ఉంది, పైగా నాకు ఇదే ఫస్ట్ టైం. మీరు ఇక్కడ పక్కనే ఉంటారు కానీ లోపల ఉండరుగా. చక్రి నవ్వుతూ, అది కూడా కరెక్టే కదా అని అంటాడు. అంతేకాదండి, ఈ ఆఫీస్ గురించి ఇదివరకు నేను ఆన్లైన్లో చూశాను అనగానే చక్రి, చూశారా, ఏమనుంది అని అడుగుతాడు. కొంపదీసి ఇంటర్వ్యూ లేదని గాని ఉందా అని అడుగుతాడు. మహా, కాదండి, ఈ కంపెనీ చాలా మంచిదని రివ్యూ ఉంది. చక్రి తనలోన తాను, ఆహా మంచిదేగా అని అనుకుంటాడు. మహా ఏమో, కానీ ఇంత మంచి రివ్యూలున్న కంపెనీ సర్టిఫికెట్స్ లేకుండా ఇంటర్వ్యూ చేస్తుంది అంటేనే డౌట్గా ఉందండి అనగానే చక్రి, దానికి అన్నయ్య రికమెండేషన్ ఉంది కదండి, మీరు ధైర్యంగా వెళ్ళి ఇంటర్వ్యూ అటెండ్ అవ్వండి, ఉద్యోగం దానంతట అదే మన మెయిన్ గేట్ బద్దలు కొట్టుకొని వచ్చేస్తుంది అనగానే మహా, కానీ మీకు మెయిన్ గేట్ లేదు కదా అని అడుగుతుంది. ఏదో ఫ్లోలో అన్నానండి అని అంటా ఉంటే మహా, అప్పుడు చక్రి అంటాడు కదా, నా నాలుక మీద మచ్చుందండి, ఇలా మచ్చున్న వాళ్ళు ఏం చెప్పినా జరుగుతుంది, నన్ను నమ్మండి అని అంటాడుగా, అది గుర్తు తెచ్చుకొని, మీ నోట్లో నాలుగుకి మచ్చుందన్నారు కదా అనగానే చక్రి, కొంపదీసి ఇప్పుడు చూపించమంటారా ఏంటి అని అడుగుతాడు. కాదు చెప్పండి అని అంటది. ఏం చెప్పాలి అని అడుగుతాడు. ఈ జాబ్ నాకు ఎట్టి పరిస్థితుల్లో వస్తుంది అని చెప్పండి. చక్రి తనలో తాను, అబద్ధపు ఇంటర్వ్యూకి జాబ్ ఎలా వస్తుంది చెప్పండి అని అనుకుంటాడు. మహా ఏమో, మీరు చెప్తే అయిపోతుందండి అనగానే చక్రి, ఏమైపోతుందండి అని అంటాడు. మీరేదంటే అది అయిపోతుందండి. చక్రి తనలో తాను, ఈ ఇంటర్వ్యూ జరిగాక నీకు ఉద్యోగం రాలేదని తెలిస్తే మీరేమైపోతారో అని అనుకుంటూ ఉంటాడు. మహా, నాకు ఈ జాబ్ వస్తుంది కదా అనగానే చక్రి, ఆ వస్తుంది వస్తుంది, ఖచ్చితంగా ఈ ఉద్యోగం మీకే వస్తుంది, నిజంగా వస్తుంది కదా అని అంటది. ఆ నిజంగానే వస్తుంది అనగానే, "హ, హమ్మయ్యా, నాకిప్పుడు ఏనుగంత ధైర్యం వచ్చేసిందండి. చక్రి తనలో తాను, ఏడుకొండలవాడ, నువ్వే నన్ను కాపాడాలి, మహాలక్ష్మి నా మీద మహా నమ్మకం పెట్టేసుకుంది అని అనుకుంటూ ఉంటాడు. మహా, పదండి అనగానే చక్రి, ఎక్కడికి అని అంటాడు. లోపలికి. "ఆ, ఒక్క నిమిషం ఉండండి, బండి పార్క్ చేసి వచ్చేస్తాను అని వెళ్ళి బండి పార్కింగ్లో పెట్టేసి వాళ్ళ ఫ్రెండ్కి కాల్ చేస్తాడు. ఈ సచ్చినోడు ఇంకా రిప్లై ఇచ్చి చావలేదు, అసలు వచ్చి చస్తాడా లేక నేను చచ్చాక వస్తాడా అని అనుకుంటూ ఉంటాడు. వాళ్ళ ఫ్రెండ్ కాల్ లిఫ్ట్ చేస్తాడు. హలో, ఏంట్రా అని అంటాడు. చక్రి, ఫోన్ చేస్తుంటే కట్ చేస్తున్నావేంట్రా అనగానే, కట్ చేయక, నేనేమైనా నీ లవర్నా అస్తమానం మాట్లాడడానికి అనగానే చక్రి, లవరో లారీయో తర్వాత, ఆ అమ్మాయిని తీసుకొచ్చానురా అని అంటాడు.
వాళ్ళ ఫ్రెండ్ ఏ అమ్మాయిని అని అంటా ఉంటే, ఒరేయ్ ఎదవా! ఇంకేం అమ్మాయి ఉందిరా? నా వైఫ్‌ని. ఇంటర్వ్యూ అరేంజ్ చేస్తా, తీసుకురమ్మన్నావు కదా! తీసుకొచ్చా. మీ ఆఫీస్ ముందే ఉన్నాం. లోపలికి రమ్మంటావా? అనగానే వాళ్ళ ఫ్రెండ్, లోపలికి కాదు, బయటికెళ్ళిపోమంటాను. అదేంట్రా నిన్న రమ్మన్నావు గదా! అనగానే వాళ్ళ ఫ్రెండ్, నిన్న మా నాన్న రాడనుకోని రమ్మన్నాను. కానీ రాత్రికి రాత్రే వస్తాడని నాకేం తెలుసు అని అంటాడు. అప్పుడు చక్రి, ఒరేయ్! ఒరేయ్! నీకు దండం పెడతానురా. అలా అనకురా. తను ఈ ఇంటర్వ్యూ మీద, నా మచ్చ మీద ఛీ! నా మీద చాలా నమ్మకం పెట్టుకుందిరా. ఇప్పుడు ఇంటర్వ్యూ లేదంటే పాపం ఫీలవుతుందిరా అని అంటా ఉంటాడు. అంతటితో ఈరోజు ఎపిసోడ్ అయిపోతది. తర్వాయి భాగంలో మాహా ఇంటికొచ్చి, సారీ పెద్ది, ఇంటర్వ్యూ జరగలేదు. మీరు చెప్తే పిలిచారు. మీకు మాటొస్తుందేమో అని అంటా ఉంటే, మాధవ నాతో బయటకొస్తావా అమ్మా అని అంటాడు. వాళ్ళిద్దరెళ్తారు. మహా సడన్‌గా నన్నిక్కడికి తీసుకొచ్చారేంటి అని అడుగుతా ఉంటే, మాధవ నువ్వనుకున్నంత గొప్పవాడిని కాదమ్మా నేను. నువ్వనుకున్నట్టు నేను ఆర్కిటెక్ట్‌ని కాదు. నేను ఆర్కిటెక్ట్ చదివిన ఇంజినీర్. ప్రణాళిక గీసిస్తే ఇల్లు కట్టే తాపి మేస్త్రిని అని అంటాడు. మహా షాకయ్యి, చక్రి మీ గురించి చెప్పిందంతా నిజం కాదా అని అంటది. అప్పుడు మాధవ పచ్చి అబద్ధం అని అంటాడు. తర్వాత మహా ఎళ్ళి చక్రిని కలుస్తది. కోపంగా చక్రిని చూస్తా ఉంటది. అంతటితో ఎపిసోడ్ అయిపోతది. సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ కూడా చేయండి కదా!